హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనితా టాక్స్. ఈరోజు మా పెద్దలకి బియ్యం ఇచ్చాము. అంటే మొన్న పౌర్ణమి నెక్స్ట్ డే పాఠ్యమి నుంచి మహాలయ అమావాస్య వరకు ఈ 15 రోజులు పితృదేవతలకి పితృదేవుళ్ళకి తర్పణాలు వదలడము, నైవేద్యాలు పెట్టడం, పితృపక్షాలు అంటారు. ఎవరి విధానాల ప్రకారం వాళ్ళు ఆచార విధానాల ప్రకారం చేస్తూ ఉంటారు. ఆ రోజు కొందరు పంతుల్ని పిలిచి పూజ చేయించి పంతులకి దానం చేస్తూ ఉంటారు. కొంతమంది పెత్తరమాస రోజు నాన్ వెజ్ అవన్నీ వండి ఇంట్లో పెద్దలకు పెట్టి పూజ చేసుకుంటారు. కానీ మా అత్తగారి సైడ్ మాత్రం ఖచ్చితంగా పంతుల్ని పిలిచి వెజిటేబుల్స్, ఆకుకూరలు, పండ్లు, అన్ని రకాలు బియ్యము, ఉప్పు, పప్పు అవన్నీ పంతులకి దానం ఇచ్చి పెద్దలకు పూజ చేసిన తర్వాత తర్పణాలు వదిలి పంతుల దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటాము. అలా మా ఇంట్లో ఈరోజు ఏకాదశి కాబట్టి ఈరోజు పెద్దలకు బియ్యం ఇచ్చి పూజ అయితే చేసుకున్నాము. ఆ తర్వాత ఇంట్లో వెజిటేబుల్సే పెసరపప్పు, అన్నం, బియ్యం వేసి అన్నము, పరమాన్నము, ఆకుకూరలు, కూరగాయలు ఇలా వంటలు చేసి పిండి వంటలు అలా అవన్నీ చేసి నైవేద్యంలాగా పెట్టేసి దండం పెట్టుకుంటాం అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఈరోజు ఈ 15 రోజులు పెద్దల ప్రతి ఒక్కరు మన ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.